వైఎస్ జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామంలో అక్కమ్మ గుడి దేవత ఉంది। ఆ గుడి హంత్రీనివా కాలువకి పోయినది। అది పూజారి తీసుకుంటుంటే నేను రెండు కళ్ళు లేని అంధుడు, నేను దాన్ని నిలిపి ఆర్డీఓ కోర్టుకు వేశాను। దాన్ని దేవునికి చెందే విధంగా కోర్టు అనుకూలంగా తీర్పిచ్చింది। ఇంకోసారి మరి జేసీ దగ్గర కూడా వేసుకున్నాడు। పూజారి జేసీ కూడా ఎండోమెంట్ కు అనుకూలంగా ఇచ్చాడు। వారు ఇప్పుడు ధర్మవరంలో నాపై 11 కేసులు వేశారు। మళ్ళీ హైకోర్టులో ఒక కేసు వేశారు। దాంతో కలిపి 12 కేసులు అయ్యాయి। నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను అని అన్నారు। నాది గుంతపల్లి గ్రామం, కనగానపల్లి మండలము, సత్యసాయి జిల్లా। మా ఊర్లో అక్కమ్మ దేవత గుడి ఉన్నది। అది హంత్రీనివా కాలువకి పోయినది। అది పూజారి తీసుకుంటే నేను అయినా అంధుడు, నేను రెండు కళ్ళు కనపడవు నాకు, నేను అంధుడు, దాన్ని నిలిపి ఆర్డీఓ కోర్టుకేసి ఆర్డీఓ కోర్టులో దేవునికి అనుకూలంగా వచ్చింది। మళ్ళీ జేసీ దగ్గర వేసుకున్నాడు పూజారి। జేసీ కూడా మనకి అనుకూలంగా ఎండోమెంట్కి అనుకూలంగా ఇచ్చినాడు। వాళ్ళు ఇప్పుడు నా మీద ధర్మారంలో 11 కేసులు వేసినారు। మళ్ళీ హైకోర్టులో విజయవాడలో ఒక కేసు వేసినారు నా మీద, దాంతో కలిసి 12 కేసులు। నేను 2008 నుంచి కూడా 2008 నుంచి ఎండోమెంట్ ఆఫీస్కి తిరిగి మాకు ఈవోనేయండి అని ఎంత బతిమాలినా కానీ నేను ఒకసారి 50 సార్లకే పైన తిరిగినాను। నేను అందడైనా కానీ ఎవరినో పిలుచుకొచ్చుకొని ఖర్చులు పెట్టుకొని నేను పెన్షన్తో ఇవన్నీ ఖర్చులు పెట్టుకొని నేను ఇప్పుడు పెట్టుకోలేకుండా పోతున్నాను। ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పినా కానీ పుట్టపర్తి వేసి దాని మీద ఏది చర్య తీసుకోడు జిల్లా ఆఫీసరు। ఇప్పుడు దాన్ని చర్య తీసుకొని మాకు ఈవోనేయాలని నేను దీని గురించి నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను। ఎండోమెంట్ తీసుకొని కేసులు నా మీద చేసినారు, వాళ్ళు వచ్చి ఇంప్లిమెంట్ అయితే నాకు ఇబ్బంది తప్పుతుంది। పేపర్ లేకపోతే చూపించండి। ఏం లేవరా చూస్తాను కలెక్టర్కి ఇచ్చినా కానీ ఎన్నిసార్లు కలెక్టర్ ఫోటో తీసుకుని ఫోటో తీసుకుని చాలండి।